సికింద్రాబాద్ ఎమ్మెల్సీ కవితపై బీఆర్ఎస్ అధిష్టానం వేటు వేసిన అంశంపై మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి స్పందించారు. బోయిన్పల్లి శ్రీ వెంకటేశ్వర లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన గణనాథుడి ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీని ధిక్కరించిన కవితపై వేటు వేయడం సరైన నిర్ణయమేనని అన్నారు. కేసీఆర్ కు కొడుకు కూతురు ముఖ్యం కాదని పార్టీయే ముఖ్యమని అన్నారు. బీఆర్ఎస్ పార్టీని ధిక్కరించే వారికి ఇదే గతి పడుతుందని అన్నారు. దేశవ్యాప్తంగా ఇలాంటి సస్పెన్షన్లు ప్రతి పార్టీలో జరిగాయని, ప్రతి కుటుంబంలోనూ గొడవలు ఉండటం సహజమని తెలిపారు. కాళేశ్వరం విషయంలో సిపిఐ కాదు ఎవరు ఏమి చేయలేరని, కేసీఆర్ లాంటి గొప్ప వ్యక్తి తెలంగాణకు నాయకుడిగా ఉండటం మనందరి అదృష్టమన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం కూలిపోయిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. కాళేశ్వరం లాంటి బహుళార్థ సాధక ప్రాజెక్టులను నిర్మించిన ఘనత కేసీఆర్ కి దక్కిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అంశంపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ డ్రామాలు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంకటేశ్వర లారీ మన బోయిన్పల్లిలో గత 30 సంవత్సరాల సంధి విఘ్నేశ్వర లారీ అసోసియేషన్ వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళ పెద్ద ఎత్తున గత 30 సంవత్సరాల సంధి కూడా ఇక్కడ వినాయకుడిని పెట్టి వినాయక చవితి నాడు పెద్ద ఎత్తున లారీ అసోసియేషన్ చాలా ఒక టైంలో బోయిన్పల్లి అంటే లారీ అసోసియేషన్ చాలా పెద్ద ఉండే వాళ్ళు. ఇప్పుడు అంతా వివిధ వ్యాపారాలతోటి పెద్దగా అయిపోయారు కాబట్టి ఆ విఘ్నేశ్వరుని స్వామి ఆశీర్వాదంతో ఇప్పుడు కూడా అదే రోజు ఇప్పటికి కూడా 5,000 మందికి రోజు అన్నదానం ఉంది. నేను ప్రతి సంవత్సరం కూడా వచ్చి ఇక్కడ పాయసం చాలా ఫేమస్. ఇక్కడ ఆ పాయసం కోసం ఆ భగవంతునికి ఆశీర్వాదం తీసుకొని ఆ పాయసం తినిపోతే ఇక్కడ అదే ఆనవాయితోటి ఈ రోజు కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా గొప్పలు కావాలి. మా లారీ వాళ్ళంతా అసోసియేషన్ వాళ్ళంతా పెద్దోళ్ళు కావాలి. మంచిగా భగవంతుని ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాను. ఎమ్మెల్సీ బహిష్కరించారు కదా, దానిపైన మీరు ఏమంటారు? మీ ఒపీనియన్. చూడు, కేసీఆర్ దగ్గర బిడ్డైనా కొడుకైనా ఎవరైనా అన్సే పార్టీని ధిక్కరిస్తే సస్పెండ్ చేయవలసిందే. సెకండ్ ఆప్షన్ లేదు. కేసీఆర్ అంటే మీకు తెలియదు, ఆయన ఒక పెద్ద ఇది యుగ పురుషుడు భారతదేశంలోనే. అలాంటి మనిషి బిడ్డే కొడుకు ఆయనకు ప్రజలు ఇంపార్టెంట్, తెలంగాణ ఇంపార్టెంట్, బిడ్డే కొడుకు కాదు. కాబట్టి ఆయన దేనికైనా తెగిస్తాడు. అలాంటి మనిషి మనకు దొరకడమే, కేసీఆర్ లాంటి దొరకడమే మన అదృష్టం. అరే కాళేశ్వరం లేదు ఏం లేదయా, నువ్వు 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించిన ఘనత కేసీఆర్ దయా. వీళ్ళేంది అంతా 3D సినిమా లెక్క డ్రామాలు ఆడుకుంటా కాళేశ్వరం అని కూలిపోయిందని అదని, ఇదంతా బక్వాసయా. ఏంది అది? కేసీఆర్ అంటే ఓ చరిత్ర, ఒక హిస్టరీ. భారతదేశంలో తెలంగాణలో ఒక ఆదర్శ రాష్ట్రంగా తీసుకుపోయిండు. ప్రపంచం అంతా ఎదురు చూసింది కేటీఆర్ కోసం, కేసీఆర్ కోసం. అలాంటి మనుషులను పట్టుకొని కాళేశ్వరం అని, కేసు అని, సిబిఐ అని, ఏంటది? అది కరెక్ట్ కాదు. ఇట్లా చేస్తే ఈ సిబిఐలు, ఈ కేసులు ఇవన్నీ కూడా ఆయన అద్రగణం చేస్తే ఏ సీఎం కూడా పని చేయలేడు. అంత గొప్ప సీఎంను పట్టుకొని ప్రపంచంలోనే ఎత్తైన ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కడితే దాంట్లో ఒక రెండు పిల్లలు పోతే కుంగిపోతే ఉంటున్నా. ఇంత పెద్ద వర్షాలకు ఎట్లుంది అది? కాళేశ్వరం కుంగిపోయిందా, కూలిపోయిందా? దాన్ని పట్టుకొని కాళేశ్వరం అనుకుంటా దాన్ని రకరకాల ఇబ్బంది పెట్టి ప్రజలకు వెళ్ళకుండా అది చాలా బాధకరం. అరే అవుతుందా? ఎవరి కుటుంబంలో ఉంటాయి ప్రాబ్లమ్స్, వస్తాయి. ఏ ప్రాబ్లం ఎట్లరా? దేశమంతా వచ్చినాయి. దేశమంతా సస్పెండ్ చేయలేదా? వాళ్ళ బిడ్డలను, వాళ్ళ తమ్ములను, వాళ్ళ కాకాయలను, వాళ్ళ బామ్మర్దులను దేశం అంతా అయింది. ఇది కొత్తగానా సస్పెండ్ చేసేది?
ఎవరైనా పార్టీకి ధిక్కరిస్తే సస్పెండ్ చేస్తారు. చూసుకుంటే కూర్చుంటారా ఏంది సొంత పార్టీ? అరే సొంత కూతురు ఉండాలని ఎవరైనా ఉండనా? హరీష్ రావు పైన అరే చేస్తారా? అందుకే కదా సస్పెండ్ చేసింది.